Hello guys, what's up y'all? First of all, I'm really sorry for not uploading videos regularly. ఎందుకంటే నేను చాలా బిజీ ఉండే. సో యా అయితే 2-3 days back, like I started feeling guilty over myself that I'm not being able to upload videos regularly అని. So I started content search on YouTube, to upload a video as soon as possible, and I found that this week April 23rd రోజున వరల్డ్ బుక్స్ డే ఉంది, అంటే పుస్తకాల రోజు ఉంది. సో యాజ్ అ బుక్ రీడర్ మై సెల్ఫ్ ఐ థాట్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు షేర్ విత్ యూ మై రీడింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో హౌ ఇట్ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్ ఆఫ్టర్ రీడింగ్ బుక్స్. యా అయితే దిస్ వీడియో అండ్ ఇంకా మీకు నా కిండల్ బుక్ కూడా ఏమంటారు ఈ రీడర్ కూడా చూపిస్తా, దిస్ హౌ దిస్ వర్క్స్ అండ్ హౌ ఆఫెన్ ఐ యూజ్ దిస్. సో యా లెట్స్ గెట్ స్టార్టెడ్. సారీ ఈ వీడియోకి అసలుకి ఇంట్రొడక్షన్ ఉండదు. ఐ ప్లాన్ టు మేక్ ఏ వీడియో, అప్లోడ్ ఏ వీడియో అన్ఎడిటెడ్ అని. సో ఫర్గివ్ మీ ఫర్ ఇఫ్ ఐ మేక్ ఎనీ మిస్టేక్స్. Yeah, otherwise I would take a lot of takes. Please, really. Yeah, let's get started. అయితే నేను 2011 నుంచి పుస్తకాలు చదవడం స్టార్ట్ చేసిన. అయితే లైక్ ముందు కూడా చిన్నప్పుడు కూడా పుస్తకాలు చదివేటోని, లైక్ తెనాలి రామకృష్ణ పుస్తకాలు కానీ, లేకపోతే అక్బర్ బీర్బల్, జాతకా టేల్స్, ఇట్లాంటి పంచతంత్ర ఇట్లాంటి పుస్తకాలు చదివేటోని. కానీ దాన్ని నిజంగా నేను బుక్ రీడింగ్ హ్యాబిట్స్లో వెయ్యా. ఎందుకంటే కన్సిస్టెన్సీ కావాలి కదా. హ్యాబిట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కన్సిస్టెన్సీ ఆఫ్ డూయింగ్ యువర్ వర్క్. సో 2011 నుంచి నేను బుక్స్ రీడ్ చేయడం చదవడం స్టార్ట్ చేసిన. అయితే ఒక తెలీదు, లైక్ ఐ ట్రాన్స్ఫార్మ్డ్. ఇట్లా నాకు అనిపించలేదు ఇట్లా నేను ఏదో చేస్తున్నాను, లైక్ నా థాట్ ప్రాసెస్ కానీ, నా ఏమంటారు దానికి ఏమంటారు నాకు తెలుగులో వస్తలేదు. ఓకే, లైక్ మై లైఫ్ స్టైల్ ఆల్సో టోటలీ చేంజ్డ్. మై మైండ్ చేంజ్డ్, ద వే ఆఫ్ టాకింగ్ చేంజ్డ్. ఇవన్నీ సబ్కాన్షియస్గానే అయినాయి. లైక్ నేనేమి పెద్ద ఎఫర్ట్ పెట్టలేదు. ఇట్ ఆటోమేటికలీ ద బుక్స్ ఆటోమేటికలీ ట్రాన్స్ఫార్మ్డ్ మీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఒక యాటిట్యూడ్ అనేది డెవలప్ అవ్వడం చాలా అయింది. సో మేబీ సబ్కాన్షియస్గా మీరు ఎలాంటి పుస్తకాలు అయితే చదువుతారో మీరు అలాగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో సో అయితే 2011 నుంచి నేను ఫస్ట్ ఫిక్షన్ స్టార్ట్ చేసిన చదవడము. తర్వాత మెల్లమెల్లగా సెల్ఫ్ హెల్ప్ బుక్స్, అంటే నాన్ ఫిక్షన్ నావెల్స్, ఇవి పుస్తకాలలో సెల్ఫ్ హెల్ప్ బుక్స్ లాంటివి, తర్వాత హిస్టారికల్ వాట్ యు కాల్ ఫిక్షన్ అండ్ హిస్టారికల్ నాన్ ఫిక్షన్స్, ఇట్లా ఇవన్నీ ఇక అన్ని జానర్స్లో వెళ్ళబెట్టడం చాలా అయిపోయింది. అయితే నాకు తెలీదు, నేను అంటే మెల్లమెల్లగా ఎన్వైర్న్మెంట్, నేను డిస్టోపియన్ నావెల్స్ కూడా చదవడము చాలా చేసిన. అయితే మెల్లమెల్లగా నాకు ఎన్వైర్న్మెంట్ మీద కొంచెం కాన్సర్న్స్ ఎక్కువ చాలా అయినాయి. అయితే నేను ఇట్లా ఐ టుక్ ఓత్ ఓవర్ మై సెల్ఫ్ దట్ ఐ వోంట్ స్పాయిల్ ద ఎన్వైర్న్మెంట్, ఐ డోంట్ స్పాయిల్ ద ఎర్త్ అని. లైక్ నాన్నకే శపథం తీసుకున్నా, ఇట్లా ఎన్వైర్న్మెంట్కి మంచిగా ఉంచుతా, నేను ఎక్కువ ఎన్వైర్న్మెంట్కి స్పాయిల్ చేయను. అయితే చిన్న చిన్న హ్యాబిట్స్ నాకు డెవలప్ చేయడం స్టార్ట్ చేసిన. లైక్ ఎలక్ట్రిసిటీ తక్కువ వాడడము, తక్కువ ట్రావెల్ చేయడము. అట్లనే ఆ ప్రాసెస్లో నేను బంజారా హిల్స్ క్రాస్ రోడ్స్లో పుస్తకాలు కొనుక్కోవడానికి పోయినా. అయితే అక్కడ ఇట్లా లైన్గా ఇట్లా సెల్ ఫోన్ షాప్లో ఇట్లా డిస్ప్లేలో ఎట్లా పెడతారు పుస్తకాలు, ఫోన్స్ ఎట్లా సెల్ ఫోన్ షాప్లో ఇట్లా డిస్ప్లేలో ఇట్లా లైన్గా ఎట్లా పెడతారో అట్లా ఇవి పెట్టినరు. ఇది కిండల్ పేపర్ వైట్. అయితే అట్లా ఒకది ఇట్లా కిండల్ ఆల్ న్యూ కిండల్ అని ఒకటి, తర్వాత కిండల్ పేపర్ వైట్ అంటే ఇది, తర్వాత కిండల్ వాయిస్ ఓఎస్ఎస్ అని ఇట్లా 4 ఇట్లా పెట్టినరు డిస్ప్లేలో. అయితే నాకు ముందు తెలుసు ఇట్లా కిండల్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పేసి, కానీ పర్సనల్గా అస్సలు చూడలేదు నేను. అయితే ఎప్పుడైతే ఇది నేను చూసినానో
నాకు బాగా ఎక్స్పీరియన్స్ అంటే నేను ఆస్టానిష్గా ఫీల్ అయినా అన్నట్టు ఇట్లా అరే అసలుకి సేమ్ పేపర్ లాగానే ఉన్నదే ఆ, అని. అయితే ఇది ఈ ఇంక్ డిస్ప్లేస్ అంటారు. అయితే దాట్ వాట్ ఇట్ మేక్స్ లుక్ లైక్ ఏ పేపర్, లైక్ ఫీల్ లైక్ ఏ పేపర్ వైల్ యూఆర్ రీడింగ్. ఇది అసలుకి మీ కళ్ళకి ఇట్లా ఏం ఇట్లా ఐ స్ట్రెయిన్ ఏమి ఉండదు. అయితే నాకు ఇక చూసి నేను ఇక ఇదైపోయినా, ఇక మంచిగా అనిపించింది. అయితే ఒక 7-10 days తర్వాత ఇది ఒకటి ఆర్డర్ ఇచ్చిన. ఇది 12,000 రూపీస్ ఉండే. అయితే ఆఫర్ ఉన్నప్పుడు కొన్నా. అయితే నాకు 10,000 రూపీస్కి పడ్డది అనుకుంటా. అయితే దీని బాక్స్ నేను లెంకినా కానీ నాకు దొరకలే. ఎందుకంటే ఇది 4 years బ్యాక్ కొన్నా నేను. అయితే నేను ఇది కొన్న తర్వాత ఏ పుస్తకాలు కొనుక్కోలేదు ఇక. ఎందుకంటే ఇక ఇదే వాడుతున్నా. ఇక పుస్తకాలు అంటే ఇక మళ్ళీ ఇక పేపర్ ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టు. మీకు తెలియదు అనుకోండి, నాకు తెలీదు. అంటే మీకు తెలుసో తెలీదు, సంవత్సరానికి 3 కోట్ల ట్రీస్ కట్ చేస్తారు పేపర్ తయారు చేయడానికి. సో యూ షుడ్ నో ద వాట్ హ్యాపెన్స్ టు ఎర్త్ ఇఫ్ 3 కోట్ల ట్రీస్ కట్ చేస్తే ఏమవుతుందో ఇక అది మన దేవుడికి తెలియాలి ఇక. సో సో టు అవాయిడ్ దాట్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్, టు encourage the sustainability, I've completely avoided buying paperback books. సో యా అట్లా ఇక మొత్తం ఇక నేను కంప్లీట్గా కిండల్కే ట్రాన్స్ఫార్మ్ అయిపోయినా. అయితే ఇది కిండల్. అయితే నేను దీని స్పెసిఫికేషన్స్ నేను అంత టెకీ ఏం కాదు. నాకు అన్బాక్స్ వీడియోస్ నేను ఏం చేస్తే నా ప్లాన్ ఏముండనంటే ఇది నా బుక్ రీడింగ్ గురించి చెప్పి ఈ కిండల్ అన్బాక్స్ చేస్తా అనుకున్నా. అయితే దీని బాక్స్ కోసం లెంకిన నాకు దొరకలేదు. మా అమ్మకి అడిగితే ఏమోరా 4 ఏళ్ళ ముందు నువ్వు ఏడబడేసుకున్నావేమో అని చెప్పింది. సరే అని చెప్పేసి ఇక ఇది చేసిన. అయితే ఇది నేను 2016 or 17లో కొన్నా, నాకు అంతా యాద్ లేదు. అయితే దగ్గర 4 years అవుతుంది ఇది తీసుకొని. అయితే మిగతా 6 years నేను మొత్తం పేపర్ పుస్తకాలే కొన్నా అన్నట్టు, లైక్ ఫిజికల్ పుస్తకాలే కొన్నా. దాని స్మెల్ బాగుంటుంది, కాకపోతే యూ హ్యావ్ టు సాక్రిఫైస్ ఫ్యూ థింగ్స్ కదా. అయితే పుస్తకాలు కొంటే చాలా పుస్తకాలు ఇట్లా అక్యుములేట్ అయిపోయినాయి. ఇట్లా పైల్స్ లెక్క ఫుల్ ఆఫ్ బుక్స్. అయితే మా అమ్మ బాగా తిట్టేది అన్నట్టు. సో ఇక ఇది కొన్నాం కాడిగా ఒకటి ఇది పోయిందిరా బాబు అన్నట్టు మా అమ్మ ఫీల్ అవుతుంది తెలుసా. అదే నా ఈ పాత పుస్తకాలన్నీ ఒక ట్రంక్ పెట్టెలో పెట్టేసి పైన స్టోర్ రూమ్లో పెట్టేసిన. సో ఐ కాంట్ టేక్ దాట్. సో యా ఒక బాక్స్ అన్న లెంకుదామని లెంకినా కానీ నాకు దొరకలే. సో ఓకే, అయితే దీని గురించి చెప్తా. దీన్ని కిండిల్ అంటారు. ఇది అమెజాన్ కంపెనీ తయారు చేసింది అన్నట్టు. ఇది కూడా అమెజాన్ అని కనబడుతుందా. అయితే ఇది కిండిల్ అంటే ఇక ఒక సిస్టర్ కంపెనీ కాదు అంటే లైక్ శాంసంగ్లో ఇప్పుడు గ్యాలక్సీ ఫోన్స్ అంటే ఆండ్రాయిడ్ అని ఎట్లా ఇది ఉంటుందో అట్లా అమెజాన్లో కిండిల్ అంటే ఇక బుక్స్ గురించి అన్నట్టు. అంటే ఇక ఎలక్ట్రానిక్ బుక్స్, ఈ బుక్ అంటే ఎలక్ట్రానిక్ బుక్స్ అన్నట్టు. అయితే ఇది పేపర్ వైట్ మోడల్. ఇంకో 3 మోడల్స్ ఉంటాయి. అయితే ఇది ఒక 6,000 మోడల్ ఒకటి ఉంటుంది, ఇది 10,000 రూపీస్ మోడల్, ఇంకోటి 16,000 రూపీస్ మోడల్ ఒకటి ఉంటుంది, ఇంకోటి 24,000 రూపీస్ మోడల్ ఒకటి ఉంటుంది. అయితే ఇది ఎక్కువ బెస్ట్ సెల్లర్ అన్నట్టు 10,000 రూపీస్ మోడల్. అయితే దీనికి లైట్స్ కూడా ఉంటాయి. కిండిల్ 6,000 రూపీస్ దానికి లైట్స్ ఉన్నాయి, అంతే తేడా. అయితే ఇది 4GB మెమరీ ఉంటుంది దీంట్లో. అయితే మీకు 4GB తక్కువ అనుకోవచ్చు, కానీ ఇది 4GB అంటే చాలా ఎక్కువ. ఎందుకంటే ఒక్క పుస్తకము ఆన్ అన్ యావరేజ్ 300 KB ఉంటుంది. అయితే మీకు ఒక్క MBలో 3 books పడతాయి. అయితే 4,000 బుక్స్కి అంటే 4,000 MBకి ఇంకెన్ని బుక్స్ పడతాయి? 12,000 బుక్స్ పడతాయా? యా, లైక్ దగ్గర 10,000 బుక్స్ పడతాయి. సో ఇట్స్ ఓకే. మీరు కామిక్స్ కొనుక్కుంటే దానికి పిక్చర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది పెద్దగా ఉంటుంది. సో డోంట్ జడ్జ్ మీ లైక్ అరే నువ్వు తప్పు చెప్పినవరా అని కామెంట్లలో పెట్టకండి ప్లీజ్. ఓకే, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ స్పేస్ అండ్ ఐ కాంట్ రియలీ సే హౌ మచ్ ఎ బుక్ స్పేస్ ఇస్, బట్
ఒక యావరేజ్ కన్నా అయితే 300 KB ఉంటుంది. అయితే దీని మెమరీ 512 MB. దీనికి అసలుకి మెమరీ అవసరం లేదు, ర్యామే అవసరం లేదు. ఎందుకంటే దీంట్లో వాట్సాప్ ఉండదు, ఫేస్బుక్ ఉండదు, ఏముండదు, ఓన్లీ పుస్తకాలు చదవడానికి. ఇక మీరు చాలామంది దీన్ని ట్యాబ్లెట్ అనుకుని అరే దీంట్లో వాట్సాప్ ఎదురా అంటారు. అట్లా అస్సలు ఉండదు. ట్యాబ్లెట్ వేరు, ఇది వేరు. ఇది ట్యాబ్లెట్, ఇది ట్యాబ్లెట్, ఇది ఈ రీడర్ అంతే. ఇది పుస్తకాలే, ఇందులో ఇంకేముండదు. సో ఇది అయితే ఇది 7th జనరేషను. దీంట్లో వైఫై కూడా ఉంటుంది. ఇట్లా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి పుస్తకాలు. ఇక్కడ స్టోర్ ఉందా, ఇక్కడికి స్టోర్కి పోతే మీకు ఐన్స్టైన్ ఇట్లా మనం పుస్తకాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఐన్స్టైన్ది ద వరల్డ్ యాజ్ ఐ సీ ఇట్ అని ఉన్నదా. ఈ పుస్తకం 81 రూపీస్. ఇప్పుడు ఒకవేళ బై అని కొట్టినానా, బయింగ్ అని వస్తుంది. కార్డ్ పేమెంట్ చేయాలి. అట్లా కార్డ్ పేమెంట్ చేసుకుంటే వచ్చేస్తుంది ఇక పుస్తకం ఇది మీకు ఆటోమేటిక్గా. ఇట్లా కొనుక్కోవచ్చు, ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు. అయితే నేను ఇప్పుడు ఎక్కువ రీడింగ్ హ్యాబిట్ బాగా తగ్గిపోయింది అన్నట్టు. లైక్ ముందు నేను 4 బుక్స్ చదువుతుండని చెప్పిన కదా మంత్కి. ఇప్పుడు నేను లైక్ ఓన్లీ ఒకటే చదువుతున్నా మంత్కి. ఓకే, ప్రియాంక చోప్రా కొత్త పుస్తకము, సర్ఫర్ విలేజరు, ఇట్లాంటి పుస్తకాలు బాగుంటాయి. మన తెలుగు ఉన్నాయి. ఇది మన తెలుగు ఎటు పోతుందో నాకు అర్థం కాదు అసలుకి. ఎలక్ట్రానిక్ ఎప్పుడు ముందుకు పోతారేమో, అందరు ముసలోళ్ళే ఉన్నారేమో, నాకు తెలియదు. ఇది పబ్లిషింగ్ హౌస్లో మరాఠీ ఉంటుంది, తమిళ్ ఉంటుంది, మలయాళం ఉంది, హిందీ ఉంది, కానీ మన తెలుగు అయితే లేదు. డబ్బింగ్ సినిమాలు అయితే మామూలుగా ఉండే అసలుకి. మొత్తం ఏదైనా యుగండాలో కానీ ఒక సినిమా తీస్తే అది కూడా తెలుగులో డబ్ అవుతుంది. కానీ ఒక తెలుగు పుస్తకము, ఒక ఫిజికల్ పుస్తకానికి ఒక ఈ రీడింగ్ అసలుకి ఇది జన్మలా కాలేదు ఇప్పటిదాకా. ఏందో టైంతో మారాలి అందరూ. సో నేను ఇప్పుడు ఇది అటామిక్ హ్యాబిట్స్ ఇది చదువుతున్నా. అటామిక్ హ్యాబిట్స్, ఎ న్యూ ఐడియా ఆఫ్ ఇండియా, ఇంకా బ్రెయిన్ రూల్స్, 3 చదువుతున్నా. అయితే ఒకవేళ మీరు ఇప్పుడు ఈ పుస్తకంలోకి పోయినా అనుకోండి, మీదికి పోతే హోమ్ బటన్, అంటే ఇప్పుడు వచ్చింది హోమ్ బటన్. బ్యాక్ పోవచ్చు, సెట్టింగ్స్కి పోతే మీకు వైఫై, సింక్, తర్వాత ఆల్ సెట్టింగ్స్. ఇది బ్రైట్నెస్ ఇది చేసుకునేది అన్నట్టు. ఈ బ్రైట్నెస్ తర్వాత గోటుకి వెళ్తే ఇవన్నీ ఉంటాయి, కాంటెంట్స్ అన్నట్టు. బిగినింగ్, పేజ్ లొకేషన్స్, కవర్, ఇట్లాంటి ఫ్రంట్ మ్యాటర్, ఇంట్రొడక్షన్. డైరెక్ట్ ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు 14th చాప్టర్లో ఉన్నా కదా, ఇప్పుడు 18, 19 చాప్టర్కి పోతా డైరెక్ట్. చూసినా ఇట్లా ఉంటుంది. ఇట్లా అంటే ఫ్రంట్ పేజ్, ఇట్లా పోతే బ్యాక్ పేజ్. ఇంకా మీరు మొత్తం పుస్తకం ఇట్లా మనము ఒక పుస్తకం తీసుకొని ఇట్లా అంటాం, దీంట్లో కూడా అట్లాంటిది ఒకటి ఉంటుంది. ఇక ఇట్లా 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 వేసుకుంటే పోతే మొత్తం మీరు పుస్తకాలు చదవచ్చు. ఇది సైమన్ అంటే ఇది కొంచెం టచ్ లేటెన్సీ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది ఇంక్, ఇది నిజంగా ఇంక్. అంటే ఈ ఇంక్ అంటారు దీనికి. ఇప్పుడు మనము ఒక ప్రింట్ పేపర్ తీసుకుంటాం కదా, దాంట్లో ఇంక్ పౌడర్ ఉంటుంది చూడు, అట్లాంటి పౌడరే దీంట్లో కూడా ఉంటుంది. అవి కరెంటు తలిగేసరికి మీదికి వస్తాయి, మళ్ళీ వాపస్ కిందికి వెళ్ళి పడిపోతాయి అన్నట్టు దీని లోపల. అట్లాంటి డిస్ప్లే మీరు ఒకసారి గూగుల్ చేయండి, ఈ ఇంక్ డిస్ప్లేస్ అంటే ఏంటిదని. సేమ్ పేపర్ లాగానే ఉంటుంది ఇది. అయితే దీంట్లో ఇప్పుడు నాకు ఏమన్నా కావాలనుకోండి, ఇప్పుడు నేను చదువుతున్నా, ఇప్పుడు ఒకటి ఏమో న్యూ వర్డ్స్ ఏం లేవు ఇందులో. కన్సిస్టెంట్ అనున్నా, ఇప్పటివరకు కన్సిస్టెన్సీ అన్నా, వేరేది ఏదన్నా చెప్దాం. డిఫికల్టీ, సర్లే నీకు ఏది లేదు కదా, ఇక ఏం చేద్దాం. డిఫికల్టీ అనగానే చూడండి, డిఫికల్టీ స్టేట్ ఆఫ్, ఇది డిక్షనరీ అన్నట్టు. ఇటు పోతే వికీపీడియా సెర్చ్ వస్తుంది. ఏ ప్రాబ్లమ్, ఏ డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ, ఇట్లా.
తర్వాత ట్రాన్స్లేషన్స్ కూడా ఉంటాయి ఇంగ్లీష్ నుంచి. ఇప్పుడు నేను తెలుగు లేదు ఇందులో, ట్రాన్స్లేషన్ హిందీ ఉంది. సో దుస్ దుస్ దుహుసా ఇది నాకు హిందీ వస్తుంది పూర్తిగా మాట్లాడతా కానీ ఐ డోంట్ నో హౌ టు రీడ్. ఐఎమ్ రియలీ సారీ హిందీ వ్యూవర్స్ ఎవరన్నా ఉంటే. తెలుగు వీడియోలో హిందీ వ్యూవర్స్ ఎందుకు ఉంటారు అసలుకి? నేను ఏం మాట్లాడుతున్నాను కూడా నాకు అర్థమవుతుంది. ఈ వీడియో మొత్తం ఇట్లనే అప్లోడ్ చేస్తా, ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎడిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఐ డోంట్ నో, లైక్ అన్ఎడిటెడ్ వీడియోస్లో ఒక తెలియని సోల్ ఒకటి ఉంటుంది. యూ డోంట్ ఫైండ్ ఇట్ ఇన్ ఎడిటెడ్ వీడియోస్. సో యా, ఇది ఒక పాడ్కాస్ట్ లాగా అవుతుంది అసలుకి. యా, ఇంకా ఏముంటాయి, గుడ్ రీడ్స్ ఉంటుంది. గుడ్ రీడ్స్ అంటే మీకు తెలుసు కదా, లైక్ ఫేస్బుక్ లెక్క ఇది కూడా ఒకటి ఉంటుంది అన్నట్టు. ఇట్స్ లైక్ పుస్తకాల ఫేస్బుక్ అనుకోండి ఒక రకంగా. స్టోర్కి వెళ్ళినాము, ఇట్లా పోతే వెకాబులరీ బిల్డర్. యా, మీకు ఇది చెప్పడం మర్చిపోయినా. ఎక్కడుంది వెకాబులరీ బిల్డర్? వేర్ ఈజ్ ఇట్? ఎలా పోవాలన్నా? యా, ఇప్పుడు నేను డిఫికల్టీ చూసిన కదా, డిఫికల్టీ మీనింగ్ ఇట్లా ఫ్లాష్ కార్డ్స్ కూడా ఉంటాయి. రైట్, ప్రొఫెయిన్, ప్యాంథియస్టిక్. ఇది కొత్త నేర్చుకున్నాను, నిన్న నేర్చుకునేది ప్యాంథియాస్టిక్ అంటే ఏంటిదని. ఒక యూనివర్స్ని గాడ్ అనుకుంటే ఏ డాక్ట్రిన్ విచ్ ఐడెంటిఫైస్ గాడ్ విత్ ద యూనివర్స్. లైక్ మన హిందూ వాట్ యు కాల్, మన హిందూ దేవుడు దేవతల్ని వి యూస్ లైక్ మనం ఇట్లా, మనం కూడా బ్రహ్మాండంలో మనం కూడా కలుస్తాము. అది ఒకటి ఉంటుంది చూడండి ఫిలాసఫీ, అదన్నట్టు. లైక్ యా, సీ దిస్ ఆర్ ద వెకాబులరీ. యూ క్యాన్ మళ్ళీ వాపస్ పోవచ్చు. తర్వాత ఇది అయితే ఇది వాట్ యు కాల్ వరల్డ్ బుక్స్ డే కాబట్టి అమెజాన్ వాళ్ళు ఒక 10 ఫ్రీ బుక్స్ ఇస్తున్నారు అన్నట్టు కిండల్లో. అయితే యూ క్యాన్ గో అండ్ యూ క్యాన్ సర్చ్ ఓవర్ ద ఇంటర్నెట్ అండ్ యూ క్యాన్ టేక్ ఇట్ ఫర్ ఫ్రీ. అయితే మీకు దానికోసం కిండల్ యాప్ కూడా ఉండాలి. ఫోన్లో కిండల్ యాప్ వేసుకొని కూడా మీరు వాడుకోవచ్చు అన్నట్టు. సో యా, దీస్ ఆర్ యూనో సబ్కాన్షియస్. మీరు పుస్తకాలు నేను చెప్పిన అదే, ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ యువర్ లైఫ్ అని. అయితే ఎట్లా అవుతుంది అంటే, మీరు అట్లా ఎఫర్ట్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. లైక్ ఇప్పుడు తొందరలో ఇవ్వాలంటే ఏం చేస్తాం, మనం అలారం పెట్టుకుంటాము, కష్టపడతాం ఇక లేవడానికి. ఒక 15 నిమిషాలు అటు మసులుతాం ఇటు మసులుతాం, మళ్ళీ లేస్తాము. అయితే అది ఒక కొత్త హ్యాబిట్ తయారు చేయడానికి ఎఫర్ట్ పెట్టాలి, కానీ ఒక యాటిట్యూడ్ మారడానికి ఎఫర్ట్ ఏం అవసరం లేదు. లైక్ ఇట్ సబ్కాన్షియస్గా అవుతాయి. అయితే దాన్ని పుస్తకాలు విల్ హెల్ప్ యూ ఎ లాట్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ యువర్ యాటిట్యూడ్ సబ్కాన్షియస్లీ. అయితే ఇప్పుడు చూడండి, చాలా ఇంట్రోవర్ట్స్ పుస్తకాలు చదువుతారు. ఐఎమ్ ఏ ఇంట్రోవర్ట్ బై ద వే. లైక్ నాకు ఫ్రెండ్స్ కూడా బాగున్నారు, కానీ ఐ డోంట్ రియలీ రోమ్ అరౌండ్ విత్ ఫ్రెండ్స్ ఎ లాట్. యా, సో మీకు ఇప్పుడు మీరు హిస్టరీ, ఒకవేళ మీరు లైక్ హిస్టరీ గురించి ఎక్కువ పుస్తకాలు చదివినారు అనుకోండి, లైక్ మీకు ఒక అవగాహన వస్తుంది హిస్టరీ మీద. లైక్ అయితే మీరు హిస్టరీని చదివి యూ విల్ అప్లై ఇట్ టు ద ఫ్యూచర్. అంటే హిస్టరీలో ఎట్లా అయింది, మళ్ళీ ఫ్యూచర్లో ఎట్లా అవుతుంది అని మీకు ఆటోమేటిక్గా ఆ థింకింగ్ అనేది మీకు ఇదైపోతుంది అన్నట్టు, ఇది అలవాటు అయిపోతుంది అన్నట్టు. అంటే ఎట్లా, లైక్ యూ థింక్ డిఫరెంట్ దాన్ అదర్స్ ఇన్ థింకింగ్ ఫ్యూచర్. ఎందుకంటే ఇది హిస్టరీ చదివి నువ్వు ఫ్యూచర్ని నువ్వు ప్రిడిక్ట్ చేయొచ్చు తెలుసా. లైక్ ఇట్ మేక్స్, అంటే హిస్టరీ ఈజ్ నాట్ అబౌట్ ద ఈవెంట్స్ that happened in the past. It's about the behavior of humans in the past. అయితే that is what, అయితే if you know the సిచ్యువేషన్స్లో హ్యూమన్ బిహేవియర్ ఎట్లా చేంజ్ అనేది హిస్టరీ అయితే, ఇది ఆటోమేటిక్గా నీకు ఫ్యూచర్లో ఇలా. ఎందుకంటే నేను హిస్టరీ అని ఎందుకంటున్నా అంటే, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు బాగా హిస్టరీస్ బాగా చదువుతాడు. అయితే వాడు నిజంగా పాస్ట్ ఇట్లా టక్కని అట్లా చెప్పేస్తాడు తెలుసా. అరే ఇది అవుతుందిరా ఫ్యూచర్లో, ఇది అవుతుంది. చాలా వరకు అయితే నిజాలైనాయి ఇట్లా సిచ్యువేషన్స్. అంటే ఇట్లా మంది ఎట్లా చేంజ్ అవుతారని చెప్పేస్తాడు వాడు ఈజీగా.
ఇంకొకటి ఫ్యాంటసీ చదివిండ్రు అనుకోండి, మీకు ఇమాజినేషన్ బాగా జరుగుతుంది. ఇంకా మీరు రామాయణాలు మహాభారతాలు ఎక్కువ చదివిండ్రు అనుకోండి, మీకు యూనో రిలీజియన్ మీద మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే you start finding answers which are ridiculous. By the way, you cannot find the answers to a question like who is God or what is soul. Kani, I'm sorry, Kani, yeah, that is what it happens if you read sacred books. నా దగ్గర ఒకటి పుస్తకం కూడా ఉంది, సీక్రెట్ బుక్స్ ఆఫ్ ద ఈస్ట్. నేను మొన్ననే ఇది అయితే దీని కాంటెంట్స్ చూద్దాం. కోటు ఇది ఇంత ఇట్లనే స్లో ఉంటుంది. కవర్ సీక్రెట్ బుక్స్ ఇంక్లూడింగ్ సెలెక్షన్స్ ఫ్రమ్ వేదిక్ హైమ్స్, జింద్ అవెస్తా, ధమ్మపద, ఉపనిషద్, ద ఖురాన్, ద లైఫ్ ఆఫ్ బుద్ధ, ద క్రిటికల్ అండ్ biographical sketches by ఎపిహానియస్. ఇది నాకు తెలియదు ఈ వర్డ్ ఎపిహానియస్ ఏంటిదో. నేను ఈ పేజెస్ చదవలేదు నేను. సో దిస్ ఇస్ ద ఇంట్రొడక్షన్స్. వేదాస్లో ఇది ఏంటిది, వేదాస్లో ఇలా 5 దేవుళ్ళ గురించి చెప్తారు కదా అది. తర్వాత జెండ్, తర్వాత ధమ్మపద, ఇవి ఇట్లా ఇవి చిన్న చిన్న అన్నట్టు ఇట్లా మనకు తెలిసిపోతుంది. ఇట్లా హైలైట్స్ కూడా చేసుకుని మర్చిపోయినాం పచ్చు. ఇట్లా హైలైట్ చేసుకోవచ్చు చూడండి. ఇంకా వేరే వాళ్ళు ఏం హైలైట్ చేసుకున్నారు కూడా మనం చెప్పొచ్చు. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా 149 డేట్స్. వేరే వాళ్ళు హైలైట్ చేసింది అన్నట్టు 140. కానీ నాకు అంతా ఇది అనిపించలేదు కాబట్టి నేను హైలైట్ చేసుకోలేదు. ఇచ్చేసిన చూడు. వేదిక్ ఈజ్ ఆఫెన్ used to indicate only the Vedic hymns, whereas it really denotes hymns, brahmanas, Upanishads and sutras. In fact, all literature with Orthodox Hindus regard as sacred. See, such a ఇది కొత్తగా తెలిసింది అన్నట్టు నాకు. ఇట్లా ఇట్లా మీరు హైలైట్ కూడా చేసుకోవచ్చు. తర్వాత దిస్ ఇది మీరు లైక్ వాట్ యు కాల్ లైక్ ఇప్పుడు మీరు బయటికి వెళ్తున్నారు, లైక్ ట్రావెల్ చేస్తున్నారు. సో ఒక 2 పుస్తకాలు తీసుకున్నారు అనుకోండి, అవి మీరు క్యారీ చేయాలి. 2 కిలోలు ఉండదు కానీ లైక్ ఒక 250 ఒక 500 గ్రామ్స్ అయితే కంపల్సరీ ఉంటుంది ఒక పుస్తకం. సో యా, ఒక 500 గ్రామ్స్ మీకు ఇది పడుతుంది. ఇది ఎంత, ఇది 150 160 గ్రామ్స్ ఉంటుంది. ఇది 200 గ్రామ్సా ఎంత, నాకు అంత ఐడియా లేదు. అంతే, కానీ మీకు థౌజండ్స్ ఆఫ్ బుక్స్ పడతాయి. దట్ ఈజ్ వాట్ ఫ్లెక్సిబిలిటీ కోసం ఇదే వాడాలి. ఇక మీరు ఇంకా ఇది కూడా చేంజ్ చేసుకోవచ్చు. సి ఇట్లా అంటే బట్ సి ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు, అన్నీ చాలా ఉంటాయి ఇందులో. ఇంకా ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే భాస్కర్ వెళ్ళి పెట్టినా కదా నేను. అమెజాన్ యాంపర్ ఇక ఇట్లా చేంజ్ అయిపోయింది, ఫాంట్ చేంజ్ అయిపోయింది. తర్వాత ఫ్యూచర్ పెట్టుకున్నాను అనుకుని, ఇదిగోండి ఫాంట్ చేంజ్ అయిపోయింది. ఇట్లా మనం ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫిజికల్ బుక్స్లో ఇట్లాంటివి అసలు చేయలేము. తర్వాత లైఅవుట్స్ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత రీడింగ్ ప్రోగ్రెస్ ఎంతవరకు ఉందని క్లాక్ 4:12 చూసిన. నా పని అంతా అయిపోయిన తర్వాత నేను ఒక వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి వీడియో తీయడానికి 4:12 అవుతుంది. ఏ పని పోయిందో. దిస్ ఆల్ హ్యాపెన్స్. అయితే ఇది కిండల్ బాగుంటుంది. ఇది ఒక పాడ్కాస్ట్ లాగానో లేకపోతే ఇది ఏందో ఒక వీడియోనో నాకేం అర్థం అవుతలేదు. ఇష్టం వచ్చింది మాట్లాడినా. దీనికి ఇంకోటి ఇది ఉంటుంది చూడండి. ఇది యూఎస్బి టైప్. అదే ఏ టైప్ నాకు తెలియదు. నేను చెప్పినా కదా మీకు, నేను ఇందులో వీక్ అని. నా గోర్లు కూడా బాగా పెరిగిపోయినాయి. I'm really sorry. I don't know what I'm talking. ఇది పవర్ బటన్, ఇది పవర్ ఆఫ్ అయిపోతుంది. ఇది ఇంతేగా, ఇది పవర్ ఆఫే. ఇక దీనికి బ్యాటరీ 2 వీక్స్ ఉంటుంది అన్నట్టు. అంటే ఇక ఇంక పైకి వచ్చేసిందా కథ ఇంతే. ఇక ఇది కాదు, ఇంకా ఇదే ఆఫ్ అంటారు దీనికి.
ఇక దీనికి ఏం బ్యాటరీ ఏం పోదు. ఇక ఇట్లా ఆన్ చేసుకొని ఇక మనం ఇక మళ్ళీ పుస్తకాలు చదవాలి. 2 weeks బ్యాటరీ ఇస్తుంది. నేను ఒకటి కన్ను ట్యాబ్లెట్ పైన, ఇంకొక కన్ను కెమెరా పైన పెట్టేసరికి బాగా కన్ఫ్యూజ్ అవుతుంది బటన్స్. యా, సో దిస్ ఇస్ కిండల్ అండ్ మై రీడింగ్ హ్యాబిట్స్ ఎంతవరకు చెప్పినా నేను మర్చిపోయినా. ఇది ఒక అన్ఎడిట్గా ఇట్లానే అప్లోడ్ చేసేస్తా. ఐఎమ్ రియలీ సారీ ఇఫ్ I make any mistakes in this video. And subscribe to my YouTube channel, అర్థమైందా? అండ్ నా ఛానల్ పేరు అర్థమవుతుందా? చాలా ఐరానిక్ ఉంది నేమ్ అయితే. బెల్ ఐకాన్ ఇచ్చేసేయండి, స్మాష్ చేసేయండి, మీరు ఏమన్నా చేయండి. లైక్ బటన్ని ప్రెస్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. డిస్లైక్ చేసి కామెంట్ మాత్రం కంపల్సరీ పెట్టండి ప్లీజ్. అంటే నాకు తెలుస్తుంది లైక్ మీకు ఏమంటారు, డిస్లైక్ చేస్తారు కానీ కామెంట్ ఏం పెట్టారు. నాకు అర్థం కాదు వీళ్ళు ఎందుకు డిస్లైక్ చేసి, ఇంత కష్టపడి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఇది చేసినా కదా అని. నేను ఏమో డిస్లైక్ చేసి కామెంట్ చేయండి, లైక్ చేస్తే అవసరం లేదు కామెంట్. కాకపోతే మీకు ఏమైనా ఇంకా కొత్త కాంటెంట్ కావాలంటే చెప్పండి, ఐ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. నెక్స్ట్ నాకు ఇంకా తెలుస్తలేదు ఇది వీడియోనా, ఇది పాడ్కాస్ట్ అయిపోయిందా అని నాకు ఇప్పుడు డౌట్ ఉంది. ఓకే, లెట్స్ సీ ఇఫ్ యూ గైస్ లైక్ ఇట్ ఆర్ నాట్. ఓకే, బాయ్.